నల దమయంతుల కథ. ఈ కథ యొక్క వివరణ మనకు మహాభారతంలోని వనపర్వంలో చెప్పడం జరిగింది. పూర్వం నిషధ దేశానికి చెందిన వీరసేనుడు కుమారుడు నలుడు రాజుగా ఉండేవాడు. అతను గొప్ప గుణవంతుడు, పరమ సుందరుడు, సత్యవాది. అతనికి పెద్ద సైన్యం కూడా ఉంది. అస్త్రవిద్యా నిపుణుడు, మిక్కిలి పరాక్రమవంతుడు కూడా. కానీ అతనికి జూదం ఆడడంలో మక్కువ ఎక్కువ. అదే సమయంలో విదర్భ దేశాన్ని భీమకుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు కూడా నలుడులాగే సర్వసంపన్నుడు. అతను దమనుడు అనే ఋషిని సేవించి అతని వరం వల్ల 9 సంతానాన్ని పొందాడు. అందులో 3 కుమారులు దముడు, దాంతుడు, దమనుడు అనే 3 కుమారులను దమయంతి అనే కూతురను సంతానంగా పొందాడు. దమయంతి లక్ష్మీ సమానురాలు, సౌందర్యం కలది, విశాల నేత్రాలు కలది. దేవతల్లో యక్షులలో ఇంత అందగత్తె ఉండదేమో అనిపించేది. నలమహారాజు ముందు దమయంతి యొక్క రూప గుణాలను, ఆమె అందాన్ని వర్ణిస్తూ ఉండేవారు. అలాగే నిషధ దేశం నుండి విదర్భకు వచ్చే వారందరూ దమయంతి ముందు నలుడి యొక్క గుణాలను, సత్ప్రవర్తనను వర్ణిస్తూ ఉండేవారు. దానితో ఇరువురి హృదయాలు ఒకరిపై ఒకరికి ప్రేమ చిగురించింది. ఒకరికి ఒకరు చూసుకోకుండానే ఇష్టపడుతున్నారు. ఒకరోజు నలుడు తన ఉద్యానవనంలో హంసలను తిరగడం చూసి అందులో ఒక హంసను పట్టుకున్నాడు. అప్పుడు ఆ హంస, మహారాజా, నన్ను విడిచిపెడితే మీ యొక్క గుణగణాలను దమయంతికి చెప్పి ఆమె మిమ్మల్ని తప్పక వరించేలాగా చేస్తాను అంది. అప్పుడు ఆ నలుడు హంసను వదిలిపెట్టాడు. హంసలన్నీ ఎగిరి విదర్భ దేశాన్ని చేరుకున్నాయి. అప్పుడు దమయంతి తన వద్ద వచ్చిన హంసలన్నీ చూసి చాలా సంతోషించింది. వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ఒక హంస ముందుకు వచ్చి దమయంతితో ఇలా అంటుంది: దమయంతి, నిషధ దేశంలో నలుడు అనే రాజు ఉన్నాడు. అశ్విని కుమారుని వలె అతని మిక్కిలి అందగాడు. మానవ మాతృలలో ఆయన వంటి అందగాడు లేడు. సాక్షాత్తు మన్మధుడే. నీవు అతనికి అర్ధాంగివైతే నీ రూపం, నీ జన్మ రెండూ ధన్యం అవుతాయి. నీవు స్త్రీలలో రత్నానివైతే ఆయన పురుషులలో భూషణం. మీ ఇద్దరి కలయిక బహు సుందరంగా ఉంటుంది అని చెప్పింది. అప్పుడు దమయంతి, హంసమా, నీవు నలుడికి కూడా నా గురించి ఇలాగే చెప్పాలి అంటుంది. దమయంతి హంసల ద్వారా నలుని యొక్క గుణకీర్తులు విని అతనిని ప్రేమించసాగింది. రాత్రింబవలు ఆమెకు అతని ధ్యాసే. ఆమె శరీరం కృష్కించి నల్లబడింది. ఆమె ధైర్యంగా కనిపించసాగింది. ఆమె చెరులు ఆమె మనస్సులో భావాలను తెలుసుకుని భీమకరాజుకు ఆమె అస్కస్పురాలుగా ఉందని తెలిపారు. అతని చాలాసేపు ఆలోచించింది. తన కుమార్తె వివాహయోగ్యురాలయ్యిందని ఆమెకు స్వయంవరం ప్రకటించాలని నిశ్చయించుకున్నాడు. అతడు రాజులందరికీ స్వయంవరం ఇచ్చే తన మనోరథం సఫలం చెయ్యాలని ఆహ్వాన పత్రికలు పంపించాడు. అప్పుడు రాజులందరూ వివిధ దేశాల నుండి ఏనుగులు, రథాలు ఎక్కి విదర్భ దేశానికి చేరుకున్నారు. భీమకరాజు వారికి సముచిత రీతిన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాడు. నారద మహర్షి ద్వారా ఈ వార్త దేవతలకు కూడా తెలిసింది. అప్పుడు ఇంద్రావతి దిక్పాలకులు తమ బలగములతో విదర్భకు పయనమయ్యారు. అక్కడ నలమహారాజు మనస్సు ముందే దమయంతి మీద నిమగ్నమై ఉంది. అతడు కూడా విదర్భకు బయలుదేరాడు. దేవతలు స్వర్గం నుండి దిగి వస్తూ అపార మన్మథ వంటి నలుణ్ణి దమయంతి స్వయంవరానికి రావడం చూశారు. అతని రూపం, సంపద, సూర్య సమాన తేజస్సు వారు ఆశ్చర్యచకితులైపోయారు. అతనిని నలుడుగా గుర్తించి వారు ముందుకు వచ్చి నలుడితో ఇలా అంటున్నారు: నలమహారాజా, నీవు సత్యపుత్రుడవు. నీవు మాకు దూతవై సహాయం చెయ్యాలి అని అర్థించారు. అప్పుడు నలుడు, నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఇంతకీ మీరు ఎవరు? నేను మీకు దూతనా? ఏమి సహాయం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు ముందుకు వచ్చి, మేము దేవతలము. నేను ఇంద్రుడుని. వీరు ముగ్గురు అగ్ని, యముడు, వర్ణుడు దమయంతి స్వయంవరానికి వచ్చాము. నువ్వు మా దూతగా ఆమె వద్దకు వెళ్ళి దేవతలైన ఇంద్రుడు, అగ్ని, వర్ణుడు, యముడు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నారని నువ్వు చెప్పాలి. ఆమె మాలో ఎవరిని పతిగా కోరుకోవాలనుకుంటున్నారో నువ్వే మాకు చెప్పాలి అని అంటాడు. అది విన్న నలుడు చేతులు జోడించి, దేవరాజా, మీరు నేను ఒకే పని మీద వెళ్తున్నాము కాబట్టి నన్ను దూతగా పంపడం భావ్యం కాదు. భారీగా కోరుకుంటున్న స్త్రీని ఏ పురుషుడైనా ఎలా వదులుకోగలడు?
పైగా ఆమె దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు నేను ఎలా చెప్పగలను? మీరు ఈ విషయంలో నన్ను క్షమించాలి అని అన్నాడు. నలుడు, నీవు మా మాట నెరవేరుస్తావని ముందుగానే వాగ్దానం చేశావు. ఆడిన మాట తప్పకు, వెంటనే వెళ్ళు, మేము చెప్పినట్లుగా చెయ్యి అని అన్నారు. అప్పుడు నలుడు, దేవా, అంతఃపురంలోని గట్టి కాపలా ఉంటుంది, నేను ఎలా వెళ్ళగలను అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, నువ్వు వెళ్ళగలవు, వెళ్ళు. ఇంద్రుడు మహిమ వలన నలుడు నిరాటకంగా దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించి దమయంతి ఆమె చెలికత్తులతో ఆ సుందర పురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. ముగ్గురు సిగ్గుతో ఏమీ మాట్లాడలేకపోయారు. అప్పుడు దమయంతి తనకు తాను సంభాళించుకుని నలునితో, ధీరుడా, నీవు చూడడానికి చాలా అందంగా నిష్కోపటుడుగా కనిపిస్తున్నావు. ముందుగా నాకీ విషయం చెప్పు. నీవు ఎవరువు? ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చేటప్పుడు ద్వారపాలకులు నిన్ను చూడలేదా? కళ్యాణి, నేను నలమహారాజును. దేవతలకు దూతగా నేను ఇక్కడికి వచ్చాను. ఇంద్రుడు, అగ్ని, యముడు, వర్ణుడు నిన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ నలుగురిలో ఏ ఒక్కరినైనా పతిగా వరించు. ఈ సందేశం చెప్పడం కోసమే నేను నీ వద్దకు వచ్చాను. దేవతలకు ప్రభావం వల్లనే నీ మందిరంలో ప్రవేశించి సమయంలో ద్వారపాలకులు నన్ను చూడలేకపోయారు. నేను వారి సందేశాన్ని నీకు వివరించాను. ఇకపై నీ ఇష్టం అని ఊరుకున్నారు. అప్పుడు దమయంతి, దేవా, మీరు నన్ను అనురాగ దృష్టితో చూడండి. యథాశక్తి నేను మీకు ఏమి సేవ చేయగలను ఆజ్ఞాపించండి. నాదా, నా సర్వస్వాన్ని మీ పాదాలకు అర్పించాలి అనుకుంటున్నాను. నన్ను నమ్మండి. హంస ద్వారా మీ గురించి విన్నప్పటి నుండి మీకై ఆరాటపడుతున్నాను. మీకోసమే ఈ రాజులందరినీ ఇక్కడికి రప్పించాను. మీరు ఈ దాసి మాటలు మన్నించకపోతే నా ప్రాణాలు వదిలేస్తాను అని తన నిర్ణయాన్ని వెల్లడించింది. అప్పుడు ఆ నలుడు, గొప్పవారు అయిన దేవతలు నిన్ను కోరుకుంటే మనిషి మాచుడైన నన్ను నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? వారి కాలి గోటికి కూడా నేను సరిపోను. నీ మనస్సు వారికి అర్పించు. వారికి అభ్యంతరం చెబితే మరణం తప్పదు. నీవు నన్ను రక్షించి వారినే భరించు అని నచ్చజెప్పాడు. నలుడు మాటలు విని దమయంతి తల్లడిల్లిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు చిందించింది. ఆమె నలుడితో, నేను దేవతలు అందరినీ నమస్కరించి నిన్నే పతిగా వరిస్తాను. ఇది నేను ప్రమాణం చేసి చెబుతున్నాను అని శరీరం కనిపిస్తుండగానే చేతులు జోడించి పలికింది. అప్పుడు నలుడు, అయితే నువ్వు అలాగే చెయ్యి, కానీ నాకు ఇది చెప్పు, దేవదూతగా వచ్చిన నేను స్వార్థపరుడుగా పాపం కదా అని అడుగుతాడు. అప్పుడు దమయంతి, మహారాజా, దోషరహితమైన ఒక ఉపాయం ఉంది. అలా చేస్తే నీకు ఏ దోషము అంటదు. దేవతలలో ఒకరు కలిసి నీవు కూడా స్వయంవరం మండపానికి రా. అక్కడే వారి ముందే నిన్ను వరిస్తాను. అలా చేస్తే నీకు ఏ అపవాదు రాదు అని చెప్పింది. అప్పుడు నలుడు సరే అని అక్కడి నుండి తిరిగి వెళ్ళి దేవతల దగ్గర చేరుకున్నాడు. దేవా, మీ ఆజ్ఞానుసారంగా దమయంతి వద్దకు వెళ్ళి మీరు చెప్పమన్నట్లుగానే చెప్పాను. కానీ ఆమె మాత్రం మిమ్మల్ని కోరుకోకుండా నన్నే వరిస్తానని కృతనిశ్చురాలై ఉంది. దేవతలందరూ స్వయంవరం మండపానికి రానివ్వు. వారి ఎదుటనే నిన్ను వరిస్తాను. అలా చేస్తే మీకు ఏ దోషము అంటదు అని చెప్పింది. మీకు జరిగినది జరిగినట్లుగా చెప్పాను. మీరే దీనికి ప్రమాణం అని అన్నారు. అలా రాజులందరూ స్వయంవరం మండపానికి చేరుకుని యథాస్థానంలో కూర్చున్నారు. అందరూ రాజులతో సభ మండపం నిండి ఉంది. అందరి రాజులు కూర్చుని ఉండగా దమయంతి తన సౌందర్యంతో వారి మనసులను, కనులను ఆకర్షిస్తూ మండపంలోకి ప్రవేశించింది. ఆమె అలా అందరినీ చూస్తూ ముందుకు వెళ్ళింది. ఒక చోట నలుడు ఆకారంలో 5 రాజులు ఒకే చోట కూర్చుని ఉన్నారు. నలుడిని నేను గుర్తించలేనేమోనని దమయంతి సందేహం కలిగింది. ఆమెకి వారిలో ఎవరిని చూసినా నలుడిలాగే కనిపిస్తున్నారు. ఆ 5గురిలో దేవతలు ఎవరు, నలుడు ఎవరు, గుర్తించడం ఎలా అని మదన పడిపోతుంది. ఆమెకు దుఃఖం కలిగి చివరకు దేవతలనే శరణు కోరాలని నిశ్చయించుకుంది. దేవతల్లారా, నేను హంసలు మాటలు విని నేను నలుడినే నా పతిగా వరించాను. నా మనస్సులో, నా మాటలో గాని నలుడికి తప్ప పతిగా ఎవరినీ స్వీకరించలేను. దేవతలు కూడా దీనినే నిర్ణయించారు. అందువల్ల మీరు నా నలుణ్ణి చూపించండి అని వేడుకుంది. అప్పుడు దేవతలు ఆమె విన్నపం విని దేవతలకు మనుషులకు భేదాన్ని గుర్తించే శక్తిని ఆమెకు ప్రసాదించారు. దేవతల శరీరానికి చెమట పట్టకపోవడం, కనురెప్పపాటు లేకపోవడం, పూలమాలలు వాడకపోవడం, శరీరం మీద మురికి లేకపోవడం, స్థిరంగా నిలబడిన దేవతలు భూమిని తాకకపోవడం, ఇవన్నీ గమనించింది. ఇక
నలుడి శరీరానికి నీడ పడుతుంది. అతడు ధరించిన మాల వాడిపోతుంది. శరీరం మీద కొద్దిగా మురికి చెమటలు ఉన్నాయి. కనురెప్పలు పడుతున్నాయి. ఇవన్నీ గమనించిన దమయంతి నలుణ్ణి గుర్తించింది. అప్పుడు నలుడు పట్టరాని సంతోషంతో అభినందించాడు. దేవీ దేవతలు ఎదురుగా నిలిచినా వారిని కాదని నన్ను వరించావు. నేను నీ మాట వింటాను. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్నే ప్రేమిస్తాను. ఇది నేను శపథం చేసి చెబుతున్నాను అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి దేవతలను శరణు కోరారు. వారు కూడా చాలా సంతోషించి అందరూ కలిసి నలునికి 8 వరాలు ఇచ్చారు. అందులో ఇంద్రుడు నేను యజ్ఞ సమయంలో తన దర్శనం కలుగుతుందని, ఉత్తమగతి లభిస్తుందని వరమిచ్చాడు. అగ్ని ప్రత్యక్షమవుతానని, అగ్ని వలె ప్రకాశమైన లోకం ప్రాప్తిస్తుందని వరమిచ్చాడు. యముడు నీవు చేసిన వంట మధురంగా ఉంటుందని వరమిచ్చాడు. వర్ణుడు ధర్మంపై దృఢంగా నీవు నిలబడిన చోటే నీరు పడుతుందని, నీవు ధరించిన మాల మిక్కిలి పరిమళింపబడుతుందని వరమిచ్చాడు. ఈ విధంగా దేవతలందరూ నలునికి వరాలు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత భీమకరాజు ఆనందంగా నలదమయంతుల వివాహం చేశారు. స్వయంవరం నుండి దేవతలు తిరిగి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో కలి ద్వాపరులు ఎదురుపడ్డారు. అప్పుడు ఇంద్రుడు కలిని ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. దమయంతిని వివాహం చేసుకోవడానికి వెళ్తున్నామని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి దమయంతి స్వయంవరం ఎప్పుడో అయిపోయింది. తామంతా చూస్తూ ఉండగానే దమయంతి నలుణ్ణి వరించింది అని చెప్పారు. అప్పుడు కలి కోపంతో ఊగిపోతూ ఓహో, చాలా అనర్థమే జరిగింది. దేవతలను తిరస్కరించి నలుణ్ణి వరించినందుకు శిక్షించవలసినదే అని అన్నాడు. అప్పుడు దేవతలు అతనిని శాంతింపచేస్తూ అనుమతి తీసుకున్న తర్వాతే ఆమె నలుణ్ణి వరించింది. వాస్తవానికి నలుడు సర్వగుణ సంపన్నుడు, ఆమెకి తగిన వరుడు, సమస్త ధర్మాలను తెలిసినవాడు. అతనికి శాపం ఇవ్వడం మంచిది కాదు అని చెప్పి వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కలిద్వాపరులతో సోదరా, నాకు కోపం చల్లారడం లేదు. నేను నలుని శరీరంలో నివసిస్తూ అతడిని రాజ్యభ్రష్టుణ్ణి చేస్తాను. అప్పుడు అతను దమయంతులతో కలిసి సుఖంగా జీవించలేడు. అతనిని అష్టకష్టాలు పెడతాను. అందుకోసం నువ్వు జోతపు పాసికలలో ప్రవేశించి నాకు సహాయం చేయాలి అని కోరుకున్నాడు. దానికి ద్వాపరులు కూడా అంగీకరించారు. ఇద్దరూ కలిసి నలుని రాజధానిలో సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. నలుడు ఏదైనా దోషం చేస్తే ఆయనలోకి ప్రవేశించాలని 12 సంవత్సరాలు అక్కడే ఉండి ఎదురు చూస్తున్నారు. ఒక రోజున నలుడు సంధ్యా సమయంలో లఘుసంకలు తీర్చుకుని కాళ్ళు కడుక్కోకుండానే ఆచరించి సంధ్యావందనం చేయడానికి కూర్చున్నాడు. ఈ అపవిత్రతను ఆధారంగా చేసుకుని కలి నలుని శరీరంలోకి ప్రవేశించాడు. అంతేకాక మారువేషంలో నలుడు సోదరైన పుష్కరుని దగ్గరికి వెళ్ళి నువ్వు నలితో జూదం ఆడు, నాతో పాటుతో జూదంలో నెగ్గి నిషధ రాజ్యాన్ని హస్తగతం చేసుకో అంటూ అతనిని ప్రోత్సహించారు. అతను కూడా దానికి అంగీకరించి నలి వద్దకు వెళ్ళారు. ద్వాపరుడు కూడా పాచికలలో దూరి అతనితో పాటే ఉన్నాడు. పుష్కరుడు వెళ్ళిన నలుడు పాచికలాటకు రమ్మని పదే పదే పట్టుబట్టాడు. దమయంతి ఎదురుగా తన సోదరుడు పోరు సహించలేక పాచికలాట ఆడడానికి నిశ్చయించుకున్నాడు. ఇదంతా కూడా కలి నలుని శరీరంలో ఉండడం వల్లే జరుగుతుంది. నలుడు జోదం ఆడుతూ సైన్యం, వెండి, బంగారం, రథాలు, వాహనాలు ఏవి పెందంగా పడితే అవే ఓడిపోతున్నాడు. అప్పుడు ప్రజలు, మంత్రులు భయపడుతూ మహారాజుని కలుసుకుని జోదం ఆపు చేయాలనే కోరికతో గుమ్మం వద్ద నిలబడ్డారు. వారి అభిప్రాయం తెలుసుకున్న ద్వారపాలకులు దమయంతి వద్దకు వెళ్ళి అమ్మా, మహారాజుకు మీరు చెప్పండి, మీ ప్రజలందరూ మీ దుఃఖం సహించలేక కార్యార్థులై గుమ్మం ముందు నిలబడి ఉన్నారు అని చెప్పారు. మహారాజు వద్దకు వెళ్ళి దమయంతి కుమిలిపోతూ స్వామి, మీ ప్రజలు మిమ్మల్ని కలుసుకోవడానికి ద్వారం వద్ద వేచి ఉన్నారు, మీరు వారిని చూడండి అని వేడుకొంది. కలి ఆవేశించిన నలుణ్ణి దానిని బదులు పలుకలేదు. మంత్రులు, ప్రజలు శోకగ్రస్తులై వెనుతిరిగారు. అలా నలుని మధ్య పుష్కరుని మధ్య నెలలు తరబడి జూదం కొనసాగింది. ప్రతిసారి నలుడు ఓడిపోతూనే ఉన్నాడు. రాజు విసిరిన పాచికలు అతనికి వ్యతిరేకంగా పడుతున్నాయి. సంపద అంతా చేజారిపోతుంది. ఆ తర్వాత బాగా ఆలోచించి దమయంతి నలి రథసారథిని వాష్చేయుణ్ణి పిలిపించి అతనితో సారథి, ఇది రాజు ఆపదలో ఉన్నాడు కాబట్టి ప్రధాని సిద్ధం చేసి అందులో నా పిల్లలందరినీ
కుండినా నగరం తీసుకువెళ్ళు. రథాన్ని గుర్రాన్ని అక్కడే వదిలే. నీకు ఇష్టమైతే అక్కడే ఉండు, లేదంటే వేరే ఒక చోటకి వెళ్ళు అని చెప్పింది. అప్పుడు ఆ రథసారథి దమయంతి చెప్పిన ప్రకారం పిల్లలను తీసుకువెళ్ళి వారిని కుండినాపురంలో దిగబెట్టి రథాన్ని గుర్రాలను అక్కడే వదిలేశాడు. తాను మాత్రం కాలినడకన అయోధ్యకు చేరి అక్కడే ఋతుపర్ణ మహారాజు దగ్గర రథసారథిగా ఉండసాగాడు. నలుడు జూదములో సమస్త ధనాన్ని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా జూదం ఆడతావా? కానీ నీ దగ్గర పనంగా పెట్టడానికి ఏమీ లేదు కదా. మరి దమయంతిని పనంగా పెట్టవచ్చును అనుకుంటే జూదమాడు అని అన్నాడు. ఆ మాటతో నలుని హృదయం బద్దలయ్యింది. అతడు పుష్కరుని ఏమీ బదులు చెప్పలేదు. తన శరీరం మీద ఉన్న విలువైన వస్త్రాభరణాలన్నీ తీసివేసి కట్టుబట్టలతో నగరం నుండి బయటకు వచ్చేశాడు. దమయంతి కూడా కట్టుకున్న చీరతోనే భర్తను అనుసరించి అది చూసిన నలుడు మిత్రులు బంధువులు శోకించారు. నలదమయంతులు నగరం బయట 3 రాత్రులు గడిపారు. నలుడిపై సానుభూతి చూపిన వారికి ఉరిశిక్ష పడుతుందని పుష్కరుడు నగరంలో చాటింపు వేయించాడు. దానితో భయపడిన ప్రజలు ఎవ్వరూ వారికి సహాయం చేయలేదు. నలదమయంతులు 3 రోజుల పాటు నీరు త్రాగి గడిపారు. 4వ రోజు వారికి భరించరాని ఆకలి వేసింది. వారు పొలమును తిరుగుతూ తింటూ అక్కడే ఉండి ఒక రోజున నలుడు తన పక్కనే కొన్ని పక్షులు వాలడం చూశాడు. వాటి రెక్కలు బంగారంలా మెరిసిపోతున్నాయి. ఆ బంగారం రెక్కలతో కొంత ధనం సంపాదించవచ్చు అని ఆలోచించి నలుడు తన కట్టుకున్న వస్త్రాన్ని వాటి మీదకు విసిరాడు. అవి ఆ వస్త్రంతో పాటు ఎగిరిపోయాయి. అప్పుడు నలుడు నగ్నంగా ఉన్నాడు. అతడు సిగ్గుపడి దైన్యంతో ముఖం దించుకొని నిలబడిపోయాడు. ఆ పక్షులు అలా ఎగిరిపోతూ నలునితో ఇలా అంటున్నాయి: ఓ దుర్బుద్ధి, నీవు నగరం నుండి ఒక వస్త్రాన్ని మాత్రమే ధరించి వచ్చావు. అది చూసి మేము చాలా విచారించాము. మేము పక్షులము కాము, పాచికలము అని అన్నాయి. ఆ తర్వాత నలుడు దమయంతికి అక్కడ జరిగినదంతా వివరింపగా, ఆ తరువాత ప్రియ, చూసావుగా, ఇక్కడ నుండి అనేక చోట్లకు మార్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి అవంతి వైపుకు వెళుతుంది. రెండవది వృక్షవంత పర్వతం మీదుగా దక్షిణ దేశానికి వెళుతుంది. ఈ ఉపయుష్ణది సముద్రం మీదుగా కలుస్తుంది. ఎదురుగా వెళితే విదర్భ దేశానికి వెళ్ళవచ్చు. ఇది కోసల దేశానికి దారి అంటూ దుఃఖాన్ని దిగుమింగుకుంటూ చాలా జాగ్రత్తగా దమయంతికి అన్ని దారులు ఆశ్రమాల గురించి చెప్పసాగాడు. దానికి ఆ మాటలు విన్న దమయంతి కన్నుల వెంట నీరు కారుస్తూ, స్వామి, మీరు ఏమి అంటున్నారు? నా శరీరం పగిలిపోయింది, మనసులో ముళ్ళుగుచ్చుకుంటున్నాయి. మీ రాజ్యం, నీ సంపద చివరకు కట్టుబట్టా కూడా పోయింది. ఆకలి దప్పులతో అలసి సొలసి ఉన్నారు. మిమ్మల్ని స్థితిలో ఈ నిర్జరవనంలో ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను మీ వెన్నంటే ఉండి మీ దుఃఖాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తాను. మీ దుఃఖ సమయంలో భార్య భర్తకు ఔషధం వంటిది. ఆమె ధైర్యం చెప్పి అతని దుఃఖాన్ని తొలగించగలదు అని అంటుంది. అప్పుడు నలుడు, నువ్వు చెప్పినది బాగానే ఉంది. భార్య భర్తకు స్నేహితురాలు, ఔషధమే. కానీ నేను నిన్ను విడిచిపెట్టాలనుకోవడం లేదు. నీకు అలాంటి సందేహం ఎందుకు కలిగింది అని అడిగాడు. అప్పుడు దమయంతి, మీరు నన్ను విడిచిపెట్టరు, నాకు నమ్మకంగా తెలుసు. అయినా ఈ సమయంలో మీ మనసు మారిపోయింది. అందుకే నేను శంకించాను. మీరు దారులన్నీ చెబుతుంటే నా మనస్సు విలవిలలాడింది. మీరు నన్ను నా తండ్రి ఇంటికి గాని బంధువుల ఇంటికి గాని పంపించాలనుకుంటే మంచిదే. ఇద్దరం కలిసి వెళ్దాం. నా తండ్రి మిమ్మల్ని ఆదరిస్తారు. అక్కడే సుఖంగా ఉందాం అని అంటుంది. అప్పుడు నలుడు, నీ తండ్రి ఒక రాజు, నేను ఒకప్పటి రాజును. ఇలా కష్టాలలో ఉండి అతని దగ్గరకు నేను వెళ్ళలేను అని చెప్పి దమయంతికి నచ్చచెప్పాడు. ఆ తర్వాత దమయంతి పరమ ప్రతివ్రత గనుక ఆమె ప్రాతివ్రత్యాన్ని ఎవరూ కూడా ముప్పు తలపెట్టరని భావించి ఆమెను ఎవ్వరూ తాకలేరని నమ్మకం కుదిరాక తాను అవివస్త్రుడని, దమయంతికి కూడా ఒకే చీర ఉందని, ఆ చీరను సగానికి చింపడమే శ్రేయస్కరమని భావించి నెమ్మదిగా ఆ చీరను సగానికి చింపి తన శరీరాన్ని కప్పుకొని బాధతో దమయంతిని ఆ అడవిలోనే వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా నలుడు శరీరంలో కలియుడుండడం వల్లే, కలి ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. నలుడు వెళ్ళిపోయిన తరువాత నిద్రలేచిన దమయంతికి నలుడు కనిపించలేదు. ఆమె ఏడుస్తూ అటు ఇటు వెతకడం మొదలుపెట్టింది. అయినా నలుడు కనిపించలేదు. అంత పెద్ద అడవిలో దమయంతి ఒంటరిగా వెతుకుతూ ఒక చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడే ఆ చెట్టు పైన ఉన్న కొండ చిలువ ఆమె దగ్గరకు వెళ్ళింది. ఆమె మిక్కిలి శోకంలో ఉండడం వల్ల ఆ కొండ చిలువను ఆమె గమనించలేదు. వెంటనే ఆ కొండ చిలువ ఆమెను మింగబోయింది.
పడిపోయింది. వెంటనే దమయంతి గట్టిగా కేకలు వేస్తూ, స్వామి, నన్ను కాపాడండి, ఈ అజగరం నన్ను మింగేస్తుంది, కాపాడండి, కాపాడండి అంటూ కేకలు వేసింది. ఆ ఆక్రందన అటుగా వెళుతున్న బోయవాడికి వినిపించింది. వెంటనే ఆ బోయవాడు తన వద్దకు వచ్చి తన పదునైన కత్తితో ఆ కొండ చిలువ తలను నరికేశాడు. ఆమెను విడిపించి అన్నపానీయాలు ఏర్పాటు చేశాడు. ఆ తరువాత దమయంతి కొద్దిగా తేరుకుంది. అప్పుడు ఆ వేటగాడు, నువ్వు ఎవరు, ఏ ఆపదలో చిక్కుకొని ఇక్కడకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు దమయంతి తన కష్టం గురించి వివరించి చెప్పుకుంటూ వచ్చింది. ఆ వేటగాడు దమయంతి యొక్క సౌందర్యం, మాట తీరు చూసి అతను ఆమె పట్ల కామాశక్తుడయ్యాడు. తీయని మాటలతో ఆమెను వశం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దుష్టమైన అతని మనోభావాన్ని పసిగట్టిన దమయంతి క్రోధావేశంతో మండిపడింది. ఆమె ఎన్నో విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. అతడు ఏ విధంగానూ వినకపోవడం చేత అప్పుడు దమయంతి, నలుని తప్ప నేను అన్యపురుషుణ్ణి నా మనసున తలవను దాన్ని, అయితే ఈ దృష్టవ్యధుడు మృతుడై నేల కొరుగుగాక అని శపించింది. దమయంతి వెంట ఈ మాట రావడమే ఆలస్యం. బోయవాడు ప్రాణాలు వదిలి కాలుతున్న కట్టెవలే భూమిపై పడిపోయాడు. ఆ వేటగాడు మరణించాడు. దమయంతి మళ్ళీ ఒంటరిగా వెతుకుతూ ముందుకు సాగింది. అలా చాలా దూరం నడిచి తరువాత ఆమెకు ఒకచోట వర్తకుల గుంపు కనపడింది. వారిలో ముఖ్యమైన వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఈ సమూహం సుబాహుని రాజ్యం వెళ్తుందని తెలుసుకుని వారితో కలిసి ప్రయాణం మొదలుపెట్టింది. ఇలా కొన్ని రోజులు ప్రయాణించాక ఆ వ్యాపారులు ఒక భయంకరమైన అడవిని చేరుకుని ఆ రాత్రికి అక్కడే గుడారాలు వేసుకుని ఆగారు. ఆ రోజు రాత్రి దైవం వారికి అనుకూలించలేదు. ఒక పెద్ద ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది. ఆ దాడిలో వ్యాపారులందరూ చెల్లాచెదురైపోయారు. ఆ మహాసంబరాన్ని చూసి సమయానికి పిచ్చిదానిలాగా పరిగెత్తి ఆ దాడిలో చావగా మిగిలిన కొంతమంది బ్రాహ్మణుల దగ్గరికి చేరుకుంది. వారితో కలిసి ముందుకు సాగింది. అలా సాయంకాలానికి చెదిరాజు సుబహుని రాజధానికి చేరుకుంది. దమయంతి రాజధానిలో తిరుగుతూ ఉంటే ఆమె అర్ధవస్త్రాన్ని, ఆమె తీరును గమనించిన వారు ఆమె పిచ్చిదానిగా భావించి దమయంతి వెంట పడ్డారు. అలా ఆమె రాజభవనాన్ని సమీపించింది. ఆ సమయానికి రాజమాత కిటికీ దగ్గర కూర్చుని ఉంది. పిల్లలు వెంట పడుతున్నారు. దమయంతిని చూసి దాసిని పిలిచి ఆమెను ఇక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపించింది. వెంటనే దాసి వెళ్ళి రాజమాత ముందుకు దమయంతిని తీసుకువచ్చింది. అప్పుడు రాజమాత దమయంతితో, నువ్వు చూడడానికి చాలా కష్టాలు పడుతున్న దానిలాగా ఉన్నావు. నువ్వు ఎవరువు, నీ భర్త ఎవరు, నీకు ఏం కష్టం వచ్చింది చెప్పు అని అడిగింది. అప్పుడు దమయంతి, నేనొక ప్రతివ్రతను, నేను గొప్ప వంశంలో పుట్టిన దానిని, నా భర్త గుణవంతుడు, మిక్కిలిగా ప్రేమిస్తాడు, కానీ ఏ తప్పు చేయకుండానే రాత్రివేళ నిద్రిస్తున్న నన్ను వదిలి ఎటో వెళ్ళిపోయాడు. నేను అతనిని కోసమే వెతుకుతూ ఇలా తిరుగుతున్నాను అని ఏడుస్తూ చెప్పింది. దమయంతి అప్పుడు ఆ రాజమాత, నువ్వు నా దగ్గర ఉండు, నీ భర్తను వెతికించే ఏర్పాటు నేను చేస్తాను అని చెప్పింది. అప్పుడు దమయంతి, అమ్మా, నేను ఒక నియమం మీద మీ దగ్గర ఉంటాను. నేను ఎప్పుడూ కూడా ఎంగిలిని తినను, ఎవరి కాళ్ళు పట్టను, పరపురుషునితో మాట్లాడను. ఈ నియమాలన్నీ మీకు అంగీకరిస్తేనే నేను మీ వద్ద ఉంటాను, లేకపోతే లేదు అని బదులిచ్చింది. రాజమాత సరే అలాగే అని ఆమెను రాజమందిరంలోంచి ఉంచింది. ఇటు ఇలా ఉంటే అటు దమయంతి విడిచి వెళ్ళిన నలుడు మాత్రం ఆ అడవులలో తిరుగుతూనే ఉన్నాడు. అలా తిరుగుతున్న నలునికి ఒక దావాగ్ని అడవిని కాలుస్తూ కనిపించింది. అప్పుడు నలునికి, నల మహారాజా, వెంటనే పరిగెత్తి నన్ను రక్షించు అనే మాటలు వినిపించాయి. మహారాజు నలుడు వెంటనే ఆ దావాగ్నిలోకి ప్రవేశించాడు. అక్కడ కర్కోటకుడు అనే నాగరాజు చుట్టి ఉన్నాడు. అతను నలుని చూస్తూ, మహారాజా, నేను కర్కోటకుడును, నేను నాగరాజుని. నారద మహాముని శాపం వల్ల నేను ఇక్కడ పడి ఉన్నాను. నేను ఇక్కడ నుండి తప్పించుకోలేను. నువ్వే నన్ను ఎలాగైనా రక్షించి ఏదైనా నది ఒడ్డున వదిలే అని వేడుకొని చిన్నగా మారిపోయాడు. అప్పుడు నలుడు ఆ పాముని పట్టుకొని ఒక నది ఒడ్డున వదిలేయిపోయాడు. అప్పుడు ఆ పాము, మహారాజా, ఇక్కడ వద్దు,
ఇంకో 10 అడుగులు వేసి నన్ను అక్కడ వదిలేయి అని అంటుంది. అప్పుడు నలుడు సరే అని 10 అడుగులు వేసి పామును వదిలేయబోయాడు. పామును వదలగానే వెంటనే ఆ పాము నలుడిని కాటు వేసింది. అలా కాటు వేయగానే నలుడి యొక్క కాళ్ళు చేతులు కొరసగా అయిపోయాయి. నలుని యొక్క రూపం మారిపోయింది. నల్లగా పొట్టిగా భయంకరమైన ఆకారాన్ని పొందాడు. అప్పుడు ఆ కర్కోటకుడు నిజ రూపం ధరించాడు. అప్పుడు నలుడు కర్కోటకుడిని చూస్తూ, నేను నీకు ఉపకారం చేస్తే నువ్వు నాకు చేసే ఉపకారం ఇదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కర్కోటకుడు, మహారాజా, నేను నీకు ఉపకారమే చేశాను. నువ్వు నలమహారాజువు. అన్నీ పోగొట్టుకుని అందరి ముందు ఎలా తిరుగుతావు? నిన్ను ఎవరూ గుర్తుపట్టకూడదని నేను అలా చేశాను. అంతేకాదు, నీ లోపల కలి ఉన్నాడు. అతను నీకు ఎన్నో కష్టాలను కలిగిస్తున్నాడు. నా విషము నీ శరీరంలో ఉన్న కలి ఇప్పుడు బాధపడతాడు. నువ్వు నీ పేరును బాహుకునిగా మార్చుకుని అయోధ్యాపతి అయిన ఋతుపర్ణుడు దగ్గరకు వెళ్ళు. నీకు అశ్వహృదయం తెలుసు కాబట్టి నువ్వు అతనికి అశ్వవిద్యను నేర్పుతూ అక్కడే ఉండు. నీకు పూర్వరూపం కావాలనుకున్నప్పుడు నన్ను స్మరించు. నేను ఇచ్చిన వస్త్రాన్ని ధరించి అలాగే చేస్తే నీకు పూర్వరూపం లభిస్తుంది అని కర్కోటకుడు చెప్పి 2 దివ్య వస్త్రాలు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి బయలుదేరి నలుడు 10వ రోజు అయోధ్యకు చేరుకున్నాడు. నిండు సభలో, అయ్యా, నా పేరు బాహుకుడు. నేను గుర్రాలను మచ్చిక చేసుకుని వాటికి రకరకాల గతులను నేర్పుతాను. నేను పైగా వంటలు కూడా బాగా చేయగలను అని చెప్పుకున్నాడు. అప్పుడు ఋతుపర్ణుడు బాహువుకు, నువ్వు రావడం మంచిదయింది. నాకు వేగంగా నడిచే రథం అంటే చాలా ఇష్టం. కాబట్టి నా రథస్వామి వేగంగా పరుగులు తీసేలాగా చెయ్యాలి. నిన్ను అశ్వసేనాధ్యక్షుడిగా నియమిస్తున్నాను. నీకు నెలకు 10,000 బంగారు నాణాలు జీతంగా లభిస్తాయి. పైగా వాష్చేయుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పాడు. ఈ వాష్చేయుడు ఎవరో కాదు, పూర్వం నలుని యొక్క రథసారథి. నలుని యొక్క పిల్లలను బంధువుల వద్దకు వదిలి అతను ఇక్కడికి వచ్చాడు. వాష్చేయుడికి బహుకుడు నలమహారాజు అని తెలియదు. ఇక్కడ నలమహారాజు దమయంతి గురించి ఆలోచిస్తూ ఉండగా అక్కడ దమయంతి పరిస్థితి కూడా అదే. ఈ విధముగా ఉంది. అటు తన అల్లుడు కూతురు రాజ్యాన్ని విడిచి అడవులకు వెళ్ళిపోయారని తెలుసుకున్న భీమక వెంటనే బ్రాహ్మణులను పిలిపించి వారికి కావలసినంత ధనము ఇచ్చి భూమి మీద ఎక్కడ ఉన్న నలదమయంతుల యొక్క జాడ తెలుసుకుని రమ్మన్నారు. బ్రాహ్మణుల అందరూ నలదమయంతుల జాడ తెలుసుకోవడానికి బయలుదేరారు. అలా బయలుదేరిన బ్రాహ్మణులలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు నలదమయంతుల జాడ వెతుకుతూ చేదు నన్నేషి రాజ్యానికి వచ్చాడు. అతడు అక్కడ రాజమందిరంలో దమయంతిని చూశాడు. అతడు దమయంతికి దగ్గరికి వెళ్ళి, విదర్భ కుమారి, నేను నీ సోదరి మిత్రుడను, సుదేవుడను. నేను బ్రాహ్మణుడను. మహారాజు భీమక ఆజ్ఞానుసారం మిమ్మల్ని ఇక్కడికి వెతుకుతూ నేను వచ్చాను. మీ తల్లిదండ్రులు సోదరులు క్షేమంగా ఉన్నారు. నీ పిల్లలు విదర్భ చేరుకున్నారు, క్షేమంగా ఉన్నారు అని అన్నాడు. అప్పుడు దమయంతి బ్రాహ్మణుడిని గుర్తుపట్టింది. అప్పుడు అందరి క్షేమాన్ని అడిగింది. అంతలో రాజమాత అక్కడికి చేరుకుని, మహాత్మా, ఈమె ఎవరి భార్య, ఎవరి కూతురు, తన వారు నుండి ఎలా విడిపోయింది, ఈమెను నువ్వు ఎలా గుర్తించావు అని ప్రశ్నించింది. అప్పుడు బ్రాహ్మణుడు నలదమయంతుల చరిత్ర అంతా చెప్పి, ఆమె కనుబొమ్మల మధ్యలో ఒక పుట్టుమచ్చ ఉంటుంది. ఆమె విదర్భరాజు భీమకరాజు కూతురు, నలమహారాజు యొక్క భార్య అని తెలిపాడు. వెంటనే రాజమాత నీరు తెప్పించి ఆమె చేతితో నుదుటి మీద తుడిచింది. ఆమె కనుబొమ్మల మధ్యలో చంద్రుని వలె ఎర్రటి గుర్తు కనపడింది. అప్పుడు రాజమాత దమయంతితో, ఆ తిలకాన్ని చూసిన తర్వాత నువ్వు నా చెల్లెలి కూతురు అని నాకు అర్థమైంది. నీ తల్లి నాకు స్వయాన తోబుట్టువు. మేమిద్దరం దశర్ణ దేశపు రాజు అయిన సుధామూర్తి బిడ్డలం. ఆమె పినతల్లికి నమస్కరించి, నేను ఇక్కడ ఉన్నంతకాలం సంతోషంగానే ఉన్నాను. నా చిన్నపిల్లలిద్దరూ నా తండ్రి గారి ఇంట్లో ఉన్నారు. వారు ఎలా ఉన్నారో తెలీదు. అందువల్ల మీరు నన్ను విదర్భకు పంపించండి అని వేడుకుంది. అప్పుడు రాజమాత సంతోషించి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. విదర్భ దేశానికి పంపించింది. అక్కడికి చేరుకున్న దమయంతి తల్లిదండ్రులను కలుసుకుని చాలా దుఃఖపడింది.
దమయంతి తన తండ్రి ఇంట్లో ఒక్కరోజు మాత్రమే విశ్రాంతిగా గడిపి తాను బ్రతికి ఉండాలంటే తన భర్తను వెతికించే ప్రయత్నం చేయమని చెప్పింది. అప్పుడు భీమకరాజు కొంతమంది బ్రాహ్మణులను పిలిపించి నలుడు ఎక్కడ ఉన్నా జాడ తెలుసుకుని రమ్మని ఆదేశించాడు. బ్రాహ్మణులు వెళ్ళి నలుడును వెతకడానికి వెళ్తున్నామని దమయంతికి చెప్పారు. అప్పుడు దమయంతి బ్రాహ్మణులతో ఇలా అంటుంది, మీరు ఏ రాజ్యానికి వెళ్ళినా నిండు సభలో ఒక ప్రశ్న వేయండి. ఈ లోకంలో ఏ భర్త అయినా బిడ్డలు కలిగినవాడు మహాప్రతివ్రత ఏమీ తెలియని అమాయకురాలు అయిన ఇల్లాలను ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమె బట్టముక్క చింపి తాను కట్టుకుని రాత్రి సమయంలో అడవిలో భార్యను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన పురుషులు ఉన్నారా అని ప్రశ్న వేయండి. అప్పుడు నలుడు ఆ సభలో ఉంటే లేచి జవాబు చెబుతాడు. ఎవ్వరూ జవాబు చెప్పకపోతే ఆ రాజ్యంలో నలుడు లేనట్లే అని చెప్పి బ్రాహ్మణులను పంపించింది. అలా బ్రాహ్మణులు అన్ని రాజ్యాలకు వెళ్ళి ఆ ప్రశ్నలు అడుగుతున్నారు. అలాగే ఋతుపర్ణుడు రాజ్యానికి వెళ్ళి అదే ప్రశ్న వేశాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కానీ రాత్రి బ్రాహ్మణుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బాహుకుడు రూపంలో ఉన్న నలుడు ఆయన దగ్గరకు వచ్చి మహాపతివ్రత అయిన స్త్రీ భర్త ఏ కారణం చేత పొరపాటు చేశాడు, తెలియకుండా అలా నింద వేయవచ్చా, అలా చేయవచ్చా, అలా చేస్తే భర్తతో ఇహమునందు సుఖములు ఉంటాయా అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విన్న బ్రాహ్మణుడు విదర్భకు తిరిగి వచ్చి, అమ్మా, నలుడు కనబడలేదు కానీ బాహుకుడు అనే అతను కనిపించాడు. నల్లగా పొట్టిగా ఉన్నాడు. ఆయన ఇలా అడిగాడు అని నలుడు చెప్పిన విధానాన్ని దమయంతికి వివరించి చెప్పాడు. అప్పుడు దమయంతి, ఆయన వేరెవరో కాదు, నలుడే. అప్పుడు దమయంతి, ఆయన అలా మారిపోయి అక్కడ ఉంటున్నాడు, ఆయనకి ఇక్కడికి ఎలా రప్పించాలి అని ఆలోచించసాగింది. అశ్వవిద్యలు తెలిసినవాడు నలుడు ఒక్కడే. తెల్లవారేసరికల్లా ఆ నగరం నుండి ఈ నగరానికి రావాలంటే పోలగలిగినవాడు నలుడొక్కడే. అందువల్ల దమయంతికి ద్వితీయ స్వయంవరం జరుగుతుంది అని ఋతుపర్ణుడికి ఒక్కడికే కబురు చెయ్యండి. ఋతుపర్ణుడు బయలుదేరి వస్తాడు. రథం రాదు. నలుడే ఇంత దూరము నడపాలి. నలుడు అక్కడ ఉంటే రాజు రథం నడపమంటాడు. ఒకవేళ రథం ఇక్కడికి వస్తే రథాన్ని నలుడే నడిపినట్లు మనం నలుణ్ణి కనిపెట్టవచ్చు అని అనుకున్నారు. బ్రాహ్మణులు వెళ్ళి కేవలం ఋతుపర్ణుడికి మాత్రమే స్వయంవరం గురించి చెప్పారు. అప్పుడు ఋతుపర్ణుడు ఆలోచిస్తూ, దమయంతి మహాప్రతివ్రత, ఆమెకు 2 బిడ్డలు కూడా ఉన్నారు. ఆమెకి ద్వితీయ స్వయంవరం ఏమిటి, ఇదేదో చూద్దాం అని నలుణ్ణి పిలిచి, బాహుక, మనము తెల్లవారేసరికి విదర్భ దేశానికి చేరుకోవాలి. మామూలుగా అయితే అంత దూరము చేరుకోలేము. కానీ నువ్వు అశ్వహృదయం తెలిసిన వాడవు, నువ్వు రథాన్ని నడపగలవు. మనము తెల్లవారేసరికి దమయంతి స్వయంవరానికి చేరుకోవాలి. రథాన్ని నువ్వే నడపాలి అని అడుగుతాడు. అలా చెప్పగానే నలుడు గుండె బద్దలయ్యింది. అతడు తన మనస్సులోనే దమయంతి దుఃఖంలో తెలివి మారి ఇలా అని ఉంటుంది, ఆమె ఎన్నటికీ ఇలా చెయ్యదు. ఇందులో నిజమేమిటో అబద్ధం ఏమిటో వెళితేనే తెలుస్తుంది అని అనుకున్నాడు. అప్పుడు రాజుతో, సరే, మీరు చెప్పినట్టే చేద్దాము అన్నాడు. వెంటనే అశ్వాలకు మంచి గుర్రాలు 4 దానికి కట్టి ఋతుపర్ణుణ్ణి ఎక్కించుకుని బయలుదేరాడు. ఆకాశంలో ఎగిరే పక్షిలాగా బాహుకుని రథం కొద్దిసేపట్లోనే నదులు, పర్వతాలు, అరణ్యాలు దాటిపోసాగింది. అలా వేగంగా వెళుతున్న సమయంలో ఋతుపర్ణుడి ఉత్తరీయం వేగంగా కింద పడిపోయింది. అప్పుడు బాహుక, ఒక రథాన్ని ఆపు, నా ఉత్తరీయం కింద పడిపోయింది. పక్కనే ఉన్న వాష్చేయుణ్ణి వెనక్కి వెళ్ళి నా ఉత్తరీయం పట్టుకుని వస్తాడు అన్నాడు. అప్పుడు బాహుకుడు, మహారాజా, రథం ఎంత దూరము నడిచినదో మీకు తెలుసా? మళ్ళీ నడుచుకుని వెళ్ళి తిరిగి రావాలంటే 100 రోజుల సమయం పడుతుంది. మనం అంత దూరం వచ్చేశాం అని అంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తెల్లబోయాడు ఋతుపర్ణుడు. ఏమి శక్తిరా ఈ బాహుకుడిది అనుకుంటూ, వాహన రథం నడపడంలో నీవు గొప్పవాడువు కదా, నాకు కూడా ఒక విద్య తెలుసు. ఏమిటో తెలుసా? నాకు అక్షహృదయం తెలుసు. ఇక్కడ ఒక రావి చెట్టు కనబడుతుంది కదా, ఈ చెట్టుకు ఎన్ని కొమ్మలున్నాయో, ఎన్ని రెమ్మలున్నాయో, ఎన్ని ఆకులున్నాయో నేను చెప్పనా అని అన్నారు.
అప్పుడు బాహుకుడు కూడా చెప్పండి మహారాజా అని అన్నాడు. అప్పుడు మహారాజు ఖచ్చితంగా లెక్క పెట్టినట్లు ఇన్ని కొమ్మలున్నాయి, ఇన్ని రెమ్మలున్నాయి, ఇన్ని ఆకులు ఉన్నాయి అని చెప్పాడు. నలుడికి అనుమానం వచ్చి వెంటనే రథం దిగి ఆ చెట్టును పడగొట్టి వాటి కొమ్మలని, రెమ్మలని, ఆకులని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. అక్కడ స్వయంవరం సమయం అవుతుంది, కానీ నలుడికి సమయం తీసుకుపోగలడు అని అతనికి నమ్మకం. అన్నీ లెక్క పెట్టాడు. నలుడు సరిగ్గా ఋతుపర్ణుడు చెప్పినన్నే ఉన్నాయి. ఒకటి తక్కువ లేదు, ఒకటి ఎక్కువ లేదు. మహారాజా ఎలా చెప్పగలిగారు అని అడిగాడు. అప్పుడు ఋతుపర్ణుడు ఇదే కాదు, నేను ఏదైనా చెప్పగలను, నాకు అక్ష విద్య తెలుసు అని అన్నారు. ఆ విద్యను ఉపదేశం పొందిన వారికి విజయమే తప్ప అపవిజయము ఉండదు అని అన్నారు. బాహుక, నువ్వు నన్ను మురిపించావు. తెల్లవారేసరికల్లా స్వయంవరానికి వెళ్ళేలాగా రథాన్ని నడుపుతున్నావు. అందువల్ల నేను నీకు అక్ష విద్యను ఉపదేశిస్తాను అని చెప్పి ఆ విద్యను అతనికి ఉపదేశించారు. ఆ విద్యను పొందితే లోపల విషం గాని కలిపురుషుడు గాని ఉండలేడు. ఎప్పుడైతే ఆ విద్యను పొందాడో వెంటనే నలుడు శరీరం నుండి కర్కోటకుడు తీవ్రమైన విషాన్ని కక్కుతూ బయటికి వచ్చాడు. అప్పుడు కలిపురుషుడు భయంతో వణికిపోతూ, మహారాజా, నిన్ను కష్టాలు పెట్టిన వాడిని నేనే. ఒకప్పుడు స్వయంవరానికి వస్తుంటే దమయంతి నిన్ను వరించింది అని తెలుసుకుని కోపంతో నీలో ప్రవేశించి నీతో పాచికలాడించి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాను, నన్ను మన్నించండి అని వేడుకున్నాడు. అప్పుడు నలుడు కత్తి తీసి నిన్ను చంపుతాను అని అన్నాడు. అప్పుడు కలి, నన్నెందుకు చంపుతారు? కర్కోటకుడు మిమ్మల్ని కరిచినప్పటి నుంచి నేను చస్తూనే ఉన్నాను. లోపల విషం వేడికి నేను కాలిపోతూనే ఉన్నాను. ఎన్నాళ్లకు నేను బతికి బయటపడ్డాను. నన్ను వదిలిపెట్టు, ఇక నీ జోలికి రాను అని ప్రమాణం చేసి చెబుతున్నాను అని అన్నాడు. అప్పుడు నలుడు, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగాడు. అప్పుడు కలి, నేను తాండ్ర చెట్టును ఆవహించి ఉంటాను అని చెప్పాడు. అందుకే కలిపురుషుడు తాండ్ర చెట్టున ఉంటాడు. ఆ తరువాత దమయంతి స్వయంవరానికి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఋతుపర్ణుడొక్కడే అక్కడికి వెళ్ళాడు. అదేంటి స్వయంవరం అని చెప్పి నన్ను ఒక్కడినే పిలిచారు అనుకున్నారు. ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. అంతలో కేసిని అనే దమయంతి యొక్క చలికెత్తే ఇద్దరు పిల్లలను తీసుకుని వారి ముందుకు వెళ్ళింది. ఆ ఇద్దరు పిల్లల్ని చూడగానే నలుడు వారిని ఎంతో ప్రేమగా ఎత్తుకుని తన తొడలపై కూర్చోబెట్టుకుని ప్రేమగా చూసుకున్నాడు. ఇది గమనిస్తూ కేసిని వెంటనే వారిని తీసుకుని ఇలా అంది, మహారాణి బిడ్డలు, మీరు అలా చెయ్యకూడదు అని చెప్పింది. కేసిని వెళ్ళి దమయంతికి జరిగినదంతా చెప్పింది. అది విన్న దమయంతి వచ్చినది నలుడే అని నిశ్చయించుకుని నలుడే బాహుకుని రూపంలో ఉంది అని అనుకుంది. దమయంతి వారి ముందుకు వచ్చి మళ్ళీ అదే ప్రశ్న వేసింది. అడవిలో నిద్రపోతున్నప్పుడు తన చీర కొంగును చించి దాన్నే భర్త కట్టుకుని భార్యను ఒకదాన్నే అడవిలో వదిలివేసి వెళ్ళిపోయిన వాడు ధర్మాత్ముడా అని అడిగింది. అప్పుడు నలుడు ముందుకు వచ్చి అది ధర్మం కాదు, నాలో కలిపురుషుడు ప్రవేశించాడు, అందుకే ధర్మం తప్పి పొరపాటు చేశాను దమయంతి. నీ యందు ఏ కలిపురుషుడు ప్రవేశించాడు? నువ్వెందుకు ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకున్నావు? నీది కూడా తప్పు కాదా అని ప్రశ్నించాడు. అప్పుడు దమయంతి త్రికరణ శుద్ధిగా నాకు స్వయంవరం మీద అనురక్తి లేకపోతే నీకోసమే ద్వితీయ స్వయంవరం ప్రకటించి ఉంటే దేవతలు పలికెదురుగాక అని అంది. వెంటనే వాయుదేవుడు ప్రత్యక్షమై ఆమె నీకోసమే ద్వితీయ స్వయంవరం ప్రకటించింది అని చెప్పాడు. అప్పుడు నలుడు వెంటనే కర్కోటకుడును తలుచుకున్నాడు. దివ్య వస్త్రం వచ్చింది. దానిని కప్పుకుని నలుడు పూర్వంలాగే నిజ రూపాన్ని పొంది నలుడు దమయంతిని స్వీకరించాడు. మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళాడు. దాయాదిని పిలిచి, రా పాచికలు ఆడుదాం, ఈసారి నువ్వు గెలిస్తే దమయంతి నీది, నేను గెలిస్తే రాజ్యం మొత్తం నాది అని అన్నాడు. ఇప్పుడు నలుడితో కలిపురుషుడు లేడు, ధర్మం తన వైపే ఉంది. ఆ నమ్మకంతోనే పాచికలు ఆడాడు. పాచికలు వేయగానే నలుడు గెలిచాడు. నలుడు తిరిగి తన రాజ్యాన్ని పొంది చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు కలిపురుషుడు ప్రత్యక్షమై, నలమహారాజా, నీ యొక్క కథను ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారి చెప్పుకున్నా విన్నా సరే ఇక వారిలో కలిపురుషుడు ప్రవేశించడు అని వరమిచ్చాడు. ఇది కలి ప్రభావం చేత ఎన్నో బాధలు పడిన నలదమయంతుల అపూర్వ ప్రేమ కథ.